ఇంకా అనేక విషయాలు చెప్పడం జరిగింది. సమాజ సేవకి చాలా పెద్దపీట వేస్తుంది ఇస్లాం. మనల్ని మనం, మన కుటుంబాన్ని మనం ఎలా చూసుకుంటామో సమాజంలో ఉన్నటువంటి ఇతరుల పట్ల కూడా గౌరవ మర్యాదలతో కలిగి ఉండాలని, ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించాలని, చివరికి ఇతర మూగ జీవులను కూడా ప్రేమించాలి, గౌరవించాలి, వాటికి కూడా మర్యాద ఇవ్వాలని, వాటిని కూడా హింసించవద్దు అని, ఈ చివరికి బక్రీద్ పండుగ అప్పుడు ఈ యొక్క ఇస్లామిక్ పండుగలు, రెండు పండుగలప్పుడు కూడా బక్రీద్ పండుగ ఏదైతే ఉందో అప్పుడు కూడా ఒక జంతువు ఎదురుగా ఇంకొక జంతువుని మీరు జబా చేసేటప్పుడు వాటి ఎదురుగా మీరు కత్తి నోరవద్దు అని, అంటే ఈ విధంగా వాటిని ఇబ్బంది కలిగించవద్దు, వాటిని భయపెట్టవద్దు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఇలాంటి వాటి పట్ల ప్రేమ, గౌరవ మర్యాదలు ఎలా కలిగి ఉండాలో, ఎంతవరకు కలిగి ఉండాలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈనాడు ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో 2వ సూర అల్ బకరా 45-46 వాక్యాలు, ఇతర వాక్యాల్లో కూడా మీరు ఏదైనా కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది వస్తే కనుక మీరు దేవుడికి ప్రార్థన చేయండి లేదా నమాజ్ చేయండి, మరియు మీరు ఓర్పు వహించండి, ప్రార్థన చేసి ఓపిక పట్టండి. ప్రతి కష్టం తర్వాత మీకు సౌలభ్యం అనేది దొరుకుతుంది. ప్రతి కష్టం తర్వాత సౌలభ్యం అనేది దొరుకుతుంది. మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిరాశ చెందవద్దు, అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటికి ఒడిగట్టవద్దు. నీతి నిజాయితీ కలిగినటువంటి సరైన పద్ధతిలోనే మీరు బతకడం కోసం ప్రయత్నించండి అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. మరియు ఇతర ప్రాణులు, ఇతర మనుషులు, వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే అందరితో కూడా కలిసిమెలిసి జీవించమని, అందరి యొక్క హక్కులను నెరవేర్చమని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఏది ఏమైతేనేమి ఈ యొక్క ఒంటె ద్వారా ఏదైతే ఈ యొక్క విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో దేవుడు తెలియజేస్తున్నాడో, మరియు ఇతర శాస్త్రీయ పరంగా కూడా ఏదైతే మనం గమనించగలిగామో, ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఓర్పుతోటి, సహనంతో జీవించే భాగ్యాన్ని, అటువంటి సహనాన్ని, ధైర్యాన్ని మనకు ప్రసాదించమని, మనకు కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించమని, మన పాపాలను క్షమించమని, మన పాపాలు క్షమించమని, మనల్ని నరకం నుంచి రక్షించి మనందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతిశేఖరాలు కురిపించమని, నేను ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో లేదా చూస్తున్నారో, మరియు ఎవరైతే అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో ఆ యొక్క దేవుని యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో వారందరి తరపున కూడా, మనందరి తరపున కూడా నేను ఈ యొక్క ప్రార్థనని నేను ఆ సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అదేవిధంగా వల్ల మాకు కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతిశేఖరాలు కురిపించడం వల్ల, ఎవరైతే ప్రార్థించమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అలా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం చూస్తున్నారో, వింటున్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను వల్ల, మందరినీ కూడా నరకం నుంచి రక్షించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.